తెలంగాణ కేబినెట్ ఎల్లుండి సమావేశం కానుంది. లాక్డౌన్ బుధవారంతో ముగియనుండడంతో కేబినెట్ లో చర్చించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో 4 గంటల సడలింపు సమయాన్ని 8 గంటలకు పెంచారు. కేసులు తగ్గుతుండడంతో పగటిపూట లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అన్లాక్ ప్రక్రియను ప్రారంభించాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో సడలింపులు మొదలయ్యాయి. దాంతో తెలంగాణ ప్రభుత్వం కూడా మరిన్ని సడలింపులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అక్టోబర్ నెలాఖరులోగా తెలంగాణలో అందరికీ టీకాలు పూర్తి చేస్తామని అన్నారు సీఎస్ సోమేష్ కుమార్. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేశామన్నారు. కేంద్రం నుంచి అధిక మొత్తంలో వ్యాక్సిన్ డోసులను తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. వ్యాక్సిన్ల విషయంలో మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ పై సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో కూర్చొని గ్లోబల్ టెండర్లు వేస్తే ఎవరూ రారని అన్నారు. వ్యాక్సిన్ ముడిసరుకు కోసం విదేశాంగ మంత్రి ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ మాత్రమే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తోందని, ఇది ఇక్కడే వాడాలని అనడం సరికాదని అన్నారు కిషన్ రెడ్డి. ఇతర ప్రదేశాల్లో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లు ఇక్కడకు రావడం లేదా అని ప్రశ్నించారు. దేశంలో కరోనా కేసులు తగ్గుతూనే ఉన్నాయి. కొత్తగా 1,14,000 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 20,36,000 పరీక్షలు నిర్వహించారు. వరుసగా 10వ రోజు 2 లక్షల లోపు కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల నమోదు 59 రోజుల కనిష్టానికి చేరుకుంది. ఇటు మరణాల సంఖ్య కూడా తగ్గింది. 24 గంటల్లో 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు పెరుగుతోంది. 93% మంది కరోనా నుంచి కోలుకుంటున్నారు. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 15 లక్షల కంటే తక్కువకు చేరింది. సెకండ్ వేవ్ మొదలయ్యాక యాక్టివ్ కేసులు 15 లక్షల కంటే తక్కువగా ఉండడం ఇదే తొలిసారి. అటు పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. శ్రేష్ఠిత టెక్నాలజీ ఎండీ ఫిర్యాదుతో సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేశారు. ఆన్లైన్లో పంపిణీ పేరుతో వైసీపీ నేత కాకాని ముందును అమ్ముకోవాలని చూశారని ఆరోపించారు సోమిరెడ్డి. 1 కోటి మందికి ఆన్లైన్లో మందమ్మి దాదాపు 120 కోట్లు సొమ్ము చేసుకునేందుకు కాకాని కుటిల ప్రయత్నం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు chilldeal.com వెబ్సైట్ ద్వారా మందు విక్రయానికి తెరలేపారని సోమిరెడ్డి ఆరోపించారు. శ్రేష్ఠిత టెక్నాలజీ సంస్థ వైసీపీ నేతలకు చెందిందని ఆరోపించారు ఆయన. మావోయిస్ట్ నేత మధుకర్ కరోనాతో మృతి చెందారు. కరోనా సోకిన మధుకర్ ను హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి అతను మృతి చెందాడు. మావోయిస్టు మధుకర్ పై 8 లక్షల రివార్డు ఉంది. ఆయన మృతిని ధృవీకరించారు పోలీసులు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో సిపిఎం వినూత్న నిరసన చేపట్టింది. ఆటోను తాళ్లతో కట్టి లాగుతూ డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర అత్యంత తక్కువగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున పన్నులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు లెఫ్ట్ నేతలు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హిల్ కాలనీలో విద్యుత్ సిబ్బందిపై దాడి జరిగింది. కరెంట్ బిల్ వసూళ్లను వెళ్లిన రాముపై వీరబాబు అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. 3 నెలలుగా బిల్లు కట్టలేదని నిలదీయడంతో గొడవకు దిగాడు. కరెంట్ బిల్ మిషన్ ధ్వంసం చేశాడు. దీంతో పిఎస్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కూరగాయల మార్కెట్లో కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ కూరగాయలు అమ్మడం కలకలం రేపుతోంది. నిన్న కోవిడ్ లక్షణాలతో హాస్పిటల్కు వెళ్లి చెక్ చేయించుకోవడంతో పాజిటివ్ వచ్చింది. మెడిసిన్ ఇచ్చిన వైద్యులు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. ఇవాళ కూరగాయల మార్కెట్ కు వెళ్లిన వైద్యులకు ఆ మహిళ కనపడడంతో ఆశ్చర్యపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఐసోలేషన్ కు తరలించారు. ప్రేమ పేరుతో అమాయకులను బురిడి కొట్టిస్తున్న మాయలేడి శ్రీదివ్య, ఆమె తమ్ముడు పోతురాజుపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువకుడి నుంచి దాదాపు 80 లక్షల రూపాయలు కొట్టేసింది. మహిళకు సహకరిస్తున్న రజాక్ అనే వ్యక్తిపై బాధితులు కంప్లైంట్ చేశారు. పెళ్లి పేరుతో శ్రీదివ్య పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి శరవేగంగా వచ్చేశాయి. వనపర్తి, నాగర్ కర్నూలుతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోకి ప్రవేశించాయి. నేడు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు ఇంత వేగంగా జూన్ 5 కల్లా తెలంగాణలోకి రావడం ఇదే తొలిసారి. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి గుంతకల్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఉన్న ఒక ఇంటి గోడ కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వృద్ధురాలిని కాపాడారు స్థానికులు. కడప జిల్లాలో గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వేంపల్లె పాపాగ్ని నదికి నీటి ఉధృతి పెరిగింది.
ఎద్దులకొండ సమీపంలోని పాపగ్ని నదిలో తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో వేంపల్లి నుండి ఆలిరెడ్డిపల్లి, తువ్వపల్లి వెళ్లే గ్రామాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పాపగ్ని నది తీరంలో ఉన్న శ్రీ ఎద్దులకొండ వృషభచలేశ్వర స్వామి ఆలయంలో నిత్యం కైంకర్యాలకు అంతరాయం కలిగింది. కరోనా బారిన పడి కోలుకున్న అనంతరం తిరిగి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం నిన్న డిశ్చార్జ్ అయ్యారు. గత నెలలో కరోనా బారిన పడిన సీతారాం ఆ తర్వాత కోలుకున్నారు. అయితే జ్వరంతో పాటు శరీరంలో షుగర్ లెవెల్స్ పెరగడంతో ఈ నెల 1వ తేదీన తాడేపల్లిలోని మణిపాల ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకున్నారు. వివిధ రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి సమస్యలు లేవని తేల్చారు. దీంతో ఆయన డిశ్చార్జ్ చేసినట్లు పేర్కొన్నారు వైద్యులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి కాసు రాఘవమ్మ ఇవాళ కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. పేద విద్యార్థుల కోసం గుంటూరు జిల్లా నరసరావుపేటలో రాఘవమ్మ కాలేజీని స్థాపించారు. హైదరాబాద్ లో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. తొలి గంటలో 5,000 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు అధికారులు. దేశంలోని మొదటిసారిగా ఒకే చోట 40,000 మందికి టీకా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందుకు హైటెక్ ఎగ్జిబిషన్ కేంద్రం వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మెడికవర్ ఆసుపత్రులు ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. కన్నడ భాష వివాదం ముగియక ముందు ఇప్పుడు మరో భాషకు అవమానం జరిగింది. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో మలయాళం మాట్లాడొద్దంటూ ఉత్తర్వులు జారీ చేయడం గొడవకు దారితీసింది. ఆ ఉత్తర్వులపై మలయాళీలు ఫైర్ అవుతున్నారు. న్యాయ పోరాటం చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనలపై హైదరాబాద్ నగర పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక్క రోజులో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మొత్తం 7,360 కేసులు నమోదు చేశారు. అలాగే 4,869 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. లాక్డౌన్ నిబంధనలను పాటించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో సంచలనం సృష్టించిన ఎక్సైజ్ అధికారుల బాగోతంపై ప్రభుత్వం సీరియస్ అయింది. వైన్ షాపుల్లో అక్రమాలకు పాల్పడ్డ సీఐ నాగ శ్రీనివాస్ను సస్పెండ్ చేసింది. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. సర్కారీ వైన్ షాపులో లిక్కర్ అమ్మగా వచ్చిన డబ్బులను నొక్కేశారు ఎక్సైజ్ ఉద్యోగులు. తూర్పుగోదావరి జిల్లాలో లాక్డౌన్ నిబంధనలను గాలికి వదిలేశారు మాంసాహార వ్యాపారులు. ఆదివారం కావడంతో దొంగచాటున అమ్మకాలకు తెరలేపారు. అమ్మకాలు పెంచుకునేందుకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కరోనా కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దోహా నుంచి వచ్చిన మహిళ నుంచి 53 కోట్ల విలువైన 8 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నిందితురాల్ని జాంబియాకు చెందిన మకుంబా కరోల్ గా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా నిబంధనలు పాటించని వారిపై కొరడా జులిపించారు అధికారులు. నందిగాం మండలం కైజోల గ్రామంలో కరోనా నిబంధనలు బేఖాతరుగా పెళ్లి విందు నిర్వహించిన వారికి జరిమానా విధించారు. కన్నడ భాషను తక్కువ చేసిన గూగుల్ ఉదంతం మరొక మంది ఆన్లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ కూడా కన్నడను అవమానించింది. పసుపు ఎరుపు రంగులతో ఉండే కన్నడ పతాకాన్ని ముద్రించిన దుస్తుల్ని అమెజాన్ వెబ్సైట్ యాప్ లో విక్రయిస్తున్నారు. పైగా ఆ దుస్తుల మీద జాతీయ జెండాపై ఉండే అశోక చక్రాన్ని సైతం ముద్రించి పైత్యం చాటుకున్నారు. ఇది కన్నడిగులను అమెజాన్ కంపెనీ అవమానించడమేనని పలు కన్నడ సంఘాలు నాయకులు మండిపడ్డారు. అమెజాన్ తక్షణం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై పోరాటంలో వ్యాక్సినే కీలక అస్త్రం. కరోనా సెకండ్ వేవ్ తో సతమతమవుతున్న భారత్ కు మూడో ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా వేసేలా ప్రభుత్వాలు చర్యలు ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 36 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. ఫార్మా హబ్ హైదరాబాద్ దేశానికి మరో కరోనా వ్యాక్సిన్ ను అందించబోతోంది. అది కూడా ఇప్పటిదాకా విడుదలైన టీకాల కంటే చాలా తక్కువ ధరకు. కార్బేవాక్స్ కరోనా టీకాను 500 రూపాయలకి 2 డోసులు అందించనున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే బయాలజికల్ ఈ కంపెనీ వెల్లడించింది. ఈ ధర మరింత తగ్గి 400కు దిగువకు వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకు లభించనున్న కార్బేవాక్స్ టీకా 30 కోట్ల డోసుల కొనుగోలుకు ఈ నెల 30నే ముందస్తు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో భాగంగా 1,500 రూపాయల కోట్లను బయాలజికల్ ఈకి అడ్వాన్స్ గా చెల్లించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యాక్సిన్ వార్ నడుస్తూనే ఉంది. టీకా కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం అసమానతలు చూపుతోందని పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. మే 1న కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పాలసీని తీసుకొచ్చింది. ఇందులో 50% కేంద్రానికి, మరో 50% రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలకు అమ్ముకోవచ్చని స్పష్టం చేసింది.
ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గించేందుకు 25% టీకాలను ప్రైవేట్ సంస్థలకు అమ్ముకోవచ్చని వెల్లడించింది. కంపెనీలు నిర్ణయించిన ధరలు చెల్లించి ప్రైవేట్ ఆసుపత్రులు టీకాలను కొనుగోలు చేస్తున్నాయి. తమిళనాడులో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నెల 20వ తేదీలోపు టీకా వేసుకోవాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న కరోనా కారణంగా పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించలేదు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రావడంతో రేపటి నుంచి లాక్డౌన్కు మినహాయింపులు కల్పించింది. పశ్చిమ బెంగాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం స్పీడప్ చేశారు అధికారులు. సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించినటువంటి వారిని ముందుగా టీకా అందిస్తూ ఉన్నారు. వేగంగా వ్యాక్సినేషన్ జరిపేందుకు వ్యాక్సిన్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం ప్రారంభించారు. స్థానికంగా ఉన్ని మార్కెట్లకు బస్సులో వెళ్లి అక్కడే టీకా అందిస్తున్నారు అధికారులు. పశ్చిమ బెంగాల్లోని బీజేపీ ఆఫీస్ సమీపంలో బాంబులు కలకలం రేపాయి. కోల్కతా హేస్టింగ్స్ లోని బీజేపీ ఆఫీస్ వద్ద బాంబులను గుర్తించారు. బీజేపీ ఆఫీస్ వద్ద పళ్ల బాక్సుల్లో బాంబులను పెట్టారు దుండగులు. వాటిని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో 51 బాంబులు స్వాధీనం చేసుకున్నారు కోల్కతా యాంటీ రౌడీ స్క్వాడ్. బాంబులు ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడులో 3 ఎమ్మెల్యే కోట రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటికి త్వరలోనే ఎన్నికలు జరిగే సూచనలున్నాయి. ఈ 3 స్థానాలు ఇప్పుడు డీఎంకేకు వెళ్లనున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం అసెంబ్లీలో డీఎంకే కూటమి బలం 159గా ఉంది. అందువల్ల డీఎంకే తరఫున పోటీకి దింపే అభ్యర్థులు సులభంగా విజయం సాధించనున్నారు. మరోవైపు డీఎంకే తరఫున పోటీ చేసే అభ్యర్థులు వీరేనంటూ 3 పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో సుబ్బులక్ష్మి జగదీశన్, కార్తికేయ శివసేనాధిపతి, తొంగ సమల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందిస్తున్న కరోనా కిట్లో పతంజలి కొరోనిల్ను చేర్చడంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలోపతి మందులో ఉండే ఈ కిట్లో ఆయుర్వేద మందు అయిన కొరోనిల్ను చేర్చడాన్ని ఎద్దేవా చేసింది ఐఎంఏ. దీన్ని మిక్సోపతిగా అభివర్ణించింది. కరోనిల్ కు ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లేదని, కేంద్ర మార్గదర్శకాల్లోనూ ఆయుర్వేద ఔషధాలను చేర్చలేదని గుర్తు చేసింది ఐఎంఏ. అలోపతి, ఆయుర్వేదాన్ని కలపడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో పేర్కొందని తెలిపింది. ఢిల్లీలో ఇంటికే రేషన్ పథకం మరో వారంలో ప్రారంభమవుతుందనగా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ దానిని నిలిపివేశారు. దీనిపై కేజ్రీవాల్ చాలా ఘాటుగా స్పందించారు. పిజ్జా హోమ్ డెలివరీ చేస్తున్నప్పుడు రేషన్ చేస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘాతకంలో 100 మంది పౌరులు చనిపోయారు. అర్ధరాత్రి యాఘా ప్రావిన్స్ లోని సోల్హాన్ పట్టణంలో పౌరులపై ముష్కరులు విచక్షణారహితంగా దాడి చేశారు. మృతుల్లో పురుషులతో పాటు మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నది లేనిది అతి తక్కువ సమయంలో తెలుసుకునేందుకు కొత్త విధానాన్ని ఆవిష్కరించారు. ర్యాపిడ్ బ్లడ్ టెస్ట్ పేరుతో నిర్వహించే ఈ విధానాన్ని అమెరికా జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరీక్ష ద్వారా శరీరంలో యాంటీబాడీలు ఉన్నది లేనిది తెలుసుకోవడానికి 5 నిమిషాల సమయం సరిపోతుంది. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కట్గర్లోని మైనపు పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. భారత్ చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇద్దరు బాధ్యతాయుతమైన నాయకుల్ని ఒకరినొకరు పూర్తి గౌరవంతో చూస్తారని అన్నారు. వీరిద్దరూ తమ దేశాల మధ్య సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యం కలిగి ఉన్నారని చెప్పారు. ఈ ప్రక్రియలో ఏ శక్తి జోక్యం చేసుకోకూడదని నిర్మోహమాటంగా చెప్పారు రష్యా ప్రెసిడెంట్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కార్గోను మోసుకెళ్తున్న స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కు సంబంధించిన వీడియోను నాసా విడుదల చేసింది. నిన్న ఉదయం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను సమీపించిన సమయంలో ఇది కనిపించినట్లు నాసా చెప్పింది. 3300 కిలోల బరువున్న సరుకులను ఇది మోసుకెళ్తోంది. ఇందులో నిమ్మకాయలు, ఉల్లి, అవకాడో, చెర్రీ, టొమాటోలున్నాయి. ISS లో ఉన్న 7 ఆస్ట్రోనాట్ల కోసం వీటిని స్పేస్ ఎక్స్ డ్రాగన్ మోసుకెళ్లింది. అమెరికన్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ అరుదైన ప్రయోగానికి రెడీ అయింది. ఫ్లోరిడాకు చెందిన కెల్లీ గెరార్డియా అనే ఫేమస్ టిక్టాక్ స్టార్ ను స్పేస్ లోకి పంపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే రకరకాల పరీక్షల కోసం ఈ స్పేస్ ఆపరేషన్ నిర్వహించబోతున్నట్లు వర్జిన్ గెలాక్టిక్ వెల్లడించింది. డెన్మార్క్ ఒక కృత్రిమ ద్వీపాన్ని సృష్టిస్తోంది. కోపెన్హాగన్ నౌకాశ్రయాన్ని సముద్ర మట్టాలు పెరగకుండా కాపాడడానికి ఈ కృత్రిమ ద్వీపాన్ని నిర్మించే ప్రాజెక్టుకు డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. డెన్మార్క్ ఈ ద్వీపానికి
లెనెత్ మోల్ అని పేరు పెట్టింది. డానిష్ ప్రభుత్వం ప్రకారం ఇది దేశ చరిత్రలో ఇప్పటి వరకు అతిపెద్ద నిర్మాణ ప్రాజెక్టులో ఒకటి. ఈ కృత్రిమ ద్వీపం నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. శ్రీలంకలో ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో 5,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 4 మృతి చెందారు, మరో 7 గల్లంతయ్యారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో గురువారం రాత్రి నుంచి శ్రీలంకలో 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల దాటికి అనేక ఇళ్లు, వరి పొలాలు, రోడ్లు నీట మునిగాయి. కోవాక్సిన్ దిగుమతి చేసుకోవడానికి బ్రెజిల్ ఆరోగ్య సంరక్షణ నియంత్రణ సంస్థ అన్విసా అనుమతి ఇచ్చింది. వినియోగానికి ముందుగా 40 లక్షల డోసులకి అసాధారణ దిగుమతులు అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది. 40 లక్షల డోసులను వినియోగించిన తర్వాత డేటాను విశ్లేషించి ఆ తర్వాత మరిన్ని డోసుల దిగుమతికి పచ్చజెండా ఊపుతుంది. అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వచ్చేవారంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. వివిధ దేశాల నుంచి వచ్చేవారంతా టీకా తీసుకోవాల్సిందేనని, తమ రూల్స్ పాటించి తీరాల్సిందేనని యూనివర్సిటీలు చెబుతున్నాయి. కోవిడ్ మహమ్మారి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతున్నట్టే కనిపిస్తోంది. కరోనా కాలంలో పలు దేశాల్లో జననాల రేటు ప్రభావితమవుతోంది. జపాన్లో గతేడాది జననాల సంఖ్య రికార్డు కనిష్ట స్థాయికి తగ్గిపోయింది. వయసు మీద పడుతున్న జనాభా పెరుగుతుండడం, పనిచేసే శక్తి కలిగిన వారి సంఖ్య తగ్గుతుండడం పట్ల ఆందోళనలు పెరుగుతున్నాయి. టీకా సాంకేతికతను ఇతర దేశాలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఏకైక దేశం రష్యా మాత్రమేనని అన్నారు వ్లాదిమిర్ పుతిన్. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ V తయారీకి భారత కంపెనీలు సిద్ధంగా ఉండడంతో ఆయన వ్యాఖ్యలు చేశారు. చైనాలోని వుహాన్ ల్యాబ్ కు అమెరికా నుంచి 24 కోట్ల గ్రాంట్ మంజూరు కావడంపై విమర్శలు వెల్లువ కొనసాగుతోంది. వుహాన్ ల్యాబ్ లో గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రకం ప్రయోగాలకు నిధులు అమెరికా ప్రభుత్వం నుంచే వెళ్లాయని అమెరికా సెనేటర్ రాన్ పాల్ ఆరోపించారు. డాక్టర్ యాంటోనీ ఫౌషీ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని సెనెట్ వేదికగా ఆయన ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు పంపిణీ అయిన సుమారు 200 కోట్ల కోవిడ్ టీకా డోసుల్లో భారత్, అమెరికా, చైనాల వాటాయి 60% వరకు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం 212 దేశాల్లో టీకా పంపిణీ అవుతోందని చెప్పింది. అమెరికాలో 2024లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీని తన అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వందలాది మంది రిపబ్లికన్ నేతలతో నార్త్ క్యారోలినాలో సమావేశమయ్యారు. 2022లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో తనకు విధేయంగా ఉండే అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. అల్ ఖైదా అగ్ర నాయకత్వంలోని చాలా మంది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో తలదాచుకున్నారని ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఇప్పటి వరకు ఆచూకీ దొరికిన సంస్థ నేత ఐమన్ అల్ జాహరీ సజీవంగానే ఉండి ఉండొచ్చని అభిప్రాయపడింది. రుణాలపై మరోసారి మారటోరియం కల్పించాలని కోరుతూ ONGO సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కరోనా కష్టకాలంలోనూ కేంద్రానికి భారీగా ఆదాయం సమకూరింది. గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఆదాయం మే నెలలో రికార్డు స్థాయిలో 1,02,000 కోట్ల రూపాయలు వచ్చింది. గతేడాది మేలో వచ్చిన GST ఆదాయంతో పోల్చితే ఇది 65% అధికం. పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 28 పైసలు, డీజిల్ పై 31 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ₹98.76, డీజిల్ ₹93.70గా ఉంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటడంతో వాహనదారులు మండిపడుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కాస్త పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹430 పెరిగి ₹50,070గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹400 పెరిగి ₹45,900కు చేరింది. వెండి కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ₹800 పెరిగి ₹76,300కు చేరింది. సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రేగింది. కొత్త IT నిబంధనల ప్రకారం ట్విట్టర్ ఇంకా భారత్లో అధికారులను నియమించకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సమస్యతో ఆసుపత్రిలో చేరారు ఆయన. ముంబైలోని కార్ హిందూజా ఆసుపత్రిలో దిలీప్ కుమార్ కు చికిత్స అందిస్తున్నారు. ఆయన తీవ్ర శ్వాస సమస్యతో బాధపడుతున్నట్లు దిలీప్ కుమార్ భార్య సైరా భాను తెలిపారు. ICC T20 ప్రపంచ కప్ వేదిక తరలింపుకు రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్, నవంబర్లో జరిగే ఈ మ్యాచ్లను UAE, ఒమాన్లో నిర్వహించేందుకు ICC మొగ్గు చూపుతోంది. మహిళల సింగిల్స్ లో టాప్ ప్లేయర్లు ఇంటిదారి పడుతున్నారు. ఉక్రెయిన్ ప్లేయర్ స్విట్లోనా ఓ జాబితాలో చేరిపోయింది. చెక్ రిపబ్లిక్ ప్లేయర్ బార్బరా క్రెజియస్కోవా 6-3, 6-2తో స్విటోలియాను చిత్తు చేసి ప్రీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.
రోలాండ్ గ్యారోస్ లో టైటిల్ ఫేవరెట్ల జోరు కొనసాగుతోంది. టాప్ సీడ్ నోవాక్ జోకోవిచ్, డిఫెండింగ్ ఛాంపియన్ రఫెల్ నడాల్ సునాయాస విజయాలతో ప్రీ క్వార్టర్స్ కు చేరారు. సెర్బియా వీరుడు నోవాక్ జోకోవిచ్ 6-1, 6-4, 6-1 స్కోర్తో రికార్డ్ బైరెంకిస్ పై వరుస సెట్ల విజయంతో 4వ రౌండ్ చేరాడు. రోలాండ్ గ్యారోస్ లో అతడు వరుసగా 12వ ఏడాది ప్రీ క్వార్టర్స్ లో చేరి రికార్డు నెలకొల్పాడు. స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలుస్తోంది. మోకాలి గాయం తిరగబెట్టడంతో టోర్నీ నుంచి తప్పుకునే యోచనలో ఉన్నాడు ఫెడరర్. పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన రన్నింగ్ పవర్ ను చూపించి ఎంత ఫిట్ గా ఉన్నాడో మరోసారి చెప్పాడు. స్పెయిన్ పోర్చుగల్ మధ్య ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రొనాల్డో ఒక్క గోల్ కూడా కొట్టలేదు, కానీ అభిమానులను మాత్రం ఎంటర్టైన్ చేశాడు. మ్యాచ్ డ్రాగా ముగుస్తున్న దశలో 87.29 నుంచి 87.36 టైం లైన్ మధ్య 7 సెకండ్లలో రొనాల్డో చిరుతకు మించిన వేగంతో ఒక గోల్ పోస్ట్ బాక్స్ నుంచి మరో గోల్ పోస్ట్ బాక్స్ కు పరిగెత్తాడు. భారత హెవీవెయిట్ రెజ్లర్ టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న సుమిత్ మలిక్ డోపింగ్ పరీక్షల్లో విఫలమయ్యాడు. దీంతో భారత రెజ్లింగ్ సమాఖ్య భారీ మూల్యం చెల్లించుకోనుంది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నీలో సుమిత్ డోపింగ్ లో పట్టుబడ్డంతో అతనిపై 6 నెలల పాటు నిషేధం విధించారు. దాంతో సుమిత్ టోక్యో ఒలింపిక్స్ కు దూరమయ్యాడు.